ఈ సంవత్సరం అక్షయ తృతీయ చాలా పవర్ఫుల్ అండి. కార్తికేయుడి జన్మ నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రంలో వస్తున్నది ఈసారి. వారం ఏమైంది? సోమవారం. గౌరీ శంకరులు అధిపతి. చూడండి ఎంత పవర్ఫుల్లో. ఏమి చేయాలి మనం? ఏ రకమైనటువంటి సాధన చేయాలి? ఏ రకమైనటువంటి దానాలు చేయాలి? దాని మీద ధ్యాస పెట్టండి. బంగారం సాంప్రదాయంలో లేదు. ఆ రోజు దానము చేసింది ఏదైనా సరే అక్షయమైపోతున్నది అని చెప్పారు. కాబట్టి బియ్యము దానం చేయండి, తాగునీరు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి, కుండ దానం చేయండి అని చెప్పింది మన శాస్త్రము. దాన్ని బంగారంలోకి మార్చుకున్నారంతా. కాబట్టి దానం ఏది చేస్తే అది ద్విగుణీకృతం అయిపోతుంది, దానికి 100 ఇంతలైతుంది, మనకి జన్మజన్మలకి పనికొస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. దీని యొక్క సాంప్రదాయం తెలుసుకొని చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందులో కార్తికేయుని యొక్క జన్మ నక్షత్రంలో వస్తున్నది కాబట్టి అక్షయ తృతీయ నాడు అందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోండి, బిల్వాష్టకం పారాయణ చేసుకోండి, కనకధారా స్తోత్రము పారాయణ చేయండి. ఇవేవి చేయలేనటువంటి వారు ఒక్కటి ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః అని నామజపం చేయండి 108 సార్లు. అద్భుతమైనటువంటి సిరి సంపదలు కలిగి కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది.